హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ శృతి ముగ్గులు. సో ఈరోజు నేనైతే 7 చుక్కలతో పికాక్ని అయితే వేద్దాం అనుకున్నా. సో ముగ్గు అయితే వేస్తా అనుకున్నా కానీ కలర్స్ ఉన్నాయో లేవో చూసుకోలేదు. ఇంకా ముగ్గు వేసే టైంకి అయితే చూసుకుంటే కొన్ని కలర్స్ అయితే లేవు. ఇంకా సర్లే ఉన్న కలర్స్తోనే మేనేజ్ చేసుకొని వేసుకుందామని ఇంకా నేనైతే ముగ్గు స్టార్ట్ చేసేసా. మన దగ్గర కొన్నిసార్లు కలర్స్ ఉంటాయి, ఉండవు. ఉన్నప్పుడైతే ఉన్న కలర్స్తో మంచిగా వేసుకుంటాం కదా. ఇక లేనప్పుడు మేనేజ్ చేసుకొని వేసుకోవాలి. ఇక కలర్సే లేనప్పుడు ఏం చేస్తాం, ఇక ముగ్గుతో డెకరేట్ చేసుకొని వేసుకుంటాం కదా. సో ఇక ఉగాది వచ్చేస్తుందని కొందరికైనా యూజ్ అవ్వచ్చు, అందుకనే వేస్తున్నా. మొన్న ఎప్పుడో శివరాత్రికి లాంగ్ వీడియో పోస్ట్ చేశాను అనుకుంటా, మళ్ళీ ఇప్పటి వరకు చేయలేదు. సో అందుకని ఇప్పటి నుంచి అయితే డైలీ లేకపోతే డే ఆఫ్టర్ డే అయినా వీడియో పోస్ట్ చేద్దామని అనుకుంటున్నా, లాంగ్ వీడియో. ఇక ఇలా అయితే చేద్దాం అనుకుంటున్నా, మరి ఏమవుతుందో ఏమో చూడాలి. ఇక ముగ్గు ఛానల్ ఉన్న వాళ్ళకైతే ఇక వాయిస్ ఓవర్ ఇద్దామంటే ఏముంటుంది ఎక్స్ప్లెయిన్ చేయడానికి చెప్పండి. ఆ చుక్కలు, ఆ ముగ్గులు, ఆ కలర్స్, ఇవి ఈ సోది ఎవరైనా వింటారో చెప్పండి ఇక వీడియో చూసేవాళ్ళు. అందుకని ఇక డైలీ లైఫ్ ఏం జరుగుతుందో అదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇక డైలీ లైఫ్ వీడియో తీసే వాళ్ళకైతే ఇక చాలా మంచి బెనిఫిట్. వాళ్ళు ఏం చూపిస్తారో దాన్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక ముగ్గు వీడియో తీసే వాళ్ళకైతే పెద్ద తలకాయ నొప్పి. చాలామంది అయితే ముగ్గు ఛానల్ ఉన్న వాళ్ళేమో లాంగ్ వీడియోస్కి అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేసేసుకుంటారు. కానీ నేను కాస్త డిఫరెంట్గా ట్రై చేద్దాం. రేపనే రోజు ఏదైనా మ్యూజిక్కి కాపీరైట్ క్లైమో కాపీరైట్ స్ట్రైకో ఏదో ఒకటి పడ్డదనుకోండి, ఇక ఛానల్కి బాగా ఎఫెక్ట్ పడుతుంది అని ఇప్పటి నుంచే నేను జాగ్రత్త పడుతున్నా. మరి ఏం చేస్తాం, ఇంత కష్టపడి మనం ముగ్గేస్తాం, ఇంత కష్టపడి మన టైంని మనం సేవ్ చేసుకొని మరి దీనికోసం కేటాయించినప్పుడు ఇంకా ఏదో ఒకటి ఎఫెక్ట్ మన వల్లనే పడుతుందంటే ఇక మనం జాగ్రత్త పడకుండా ఎట్లుంటాం చెప్పండి. అందుకని ఇప్పటి నుంచే నేను కాస్త జాగ్రత్తగా ఉంటున్నా. ఛానల్ని ఒక మంచి గ్రోత్ వేలో తీసుకెళ్దామని అనుకుంటున్నా. మా చిన్నోడిని అయితే పడుకోబెట్టైనా ముగ్గేద్దామని నేను అనుకొని ఇక వాడిని తినిపించేసి కొద్దిసేపు ఆడిపించి ఇక వాడు ఏడుస్తుంటే పడుకుంటాడేమో అనుకొని ఇక నేను పడుకోబెడుతుంటే వాడైతే అస్సలు పడుకోలేదు. బాగా సతాయించుండు గంట సేపు. సర్లే ఇక వీడైతే ఈరోజు పడుకోడు, మళ్ళీ పెద్దోడు వచ్చే టైం కూడా అయిపోయింది, వాడు కూడా ఇంకా సతాయిస్తాడు, ముగ్గంతా జరుపుతాడు వాడు వస్తే అని నేనేం చేసిన, ఇక మా చిన్నోడిని అయితే వాకర్లో పెట్టేసిన, కొన్ని ఫ్రూట్స్ ఇచ్చేసిన. వాడు కొద్దిసేపు అయితే ఆడుకున్నాడు. వాడైతే వాకర్లో ఉంటే రైనమని తిరుగుతాడు ఇల్లంతా. అందుకని నేనేం చేసిన అంటే చైర్లనైతే అడ్డం పెట్టేసిన, మా చిన్నోడు నా సైడ్ రాకుండా. కొద్దిసేపు ఆడుకున్నాడు, బాగానే తిన్నాడు. కానీ తర్వాత ఏమైందో ఏమో, ఇక ముగ్గులు ఈడ మంచిగా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా, వాటిని ఎట్లా చెడుపుదామని అనుకున్నాడో ఏమో, ఇక బాగా ఏడుస్తున్నాడు. పెద్ద ఏడుస్తాడు వాడిని ఎత్తుకోకపోతే. అందుకని ఏం చేసిన, ఇక మా చిన్నోడిని అయితే ఎత్తుకుని అయితే ముగ్గులు వేస్తున్నా. కానీ మా చిన్నోడి కళ్ళంతా ఆ ముగ్గుల మీదనే ఎట్లా జడపాలి, ఎట్లా ఆడుకోవాలి వాటితోననే ఉన్నది వాడికైతే. ఇట్లుంటుంది మా పిల్లలతోటి రోజు నా కష్టాలు. ఇక తప్పదు కదా మదర్స్కి ఈ కష్టాలు. సో మీకు ముగ్గు నచ్చిందా? నచ్చితే మాత్రం కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అబ్బా. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు అందరికీ బాయ్ బాయ్.